హలో ఎవ్రీవన్. మీ అందరికీ తెలిసిందే మనం రీసెంట్‌గా వియత్నాం ట్రావెల్ చేశాము. హెచ్‌పి కంపెనీ ట్రిప్ తరపున. సో, మనం ట్రావెల్ చేసింది చూసుకుంటే డే 3లో మనకి హలాంగ్ బే అనే ప్లేస్‌కి ట్రావెల్ చేశాము. హలాంగ్ బే అనేది ఆల్మోస్ట్ 3 అవర్స్ డ్రైవ్ అనమాట. 180 కిలోమీటర్స్ ఉంటది హనాయ్ నుంచి, ద క్యాపిటల్ ఆఫ్ వియత్నాం. సో, ఇప్పుడు మనం హనాయ్‌లో చూసుకుంటే మనకి చాలా లోకల్ సైట్ సీయింగ్ చూసాము. దాని తర్వాత మనము డే 3లో హలాంగ్ బే ట్రావెల్ చేశాము. హలాంగ్ బే అనే ప్లేస్ చాలా క్రూజెస్ ఉంటాయండి ఇక్కడ. సో, దాదాపు 50+ కంపెనీస్ క్రూజింగ్ చేస్తూ ఉంటాయి హలాంగ్ బేలో. మనం చూస్ చేసుకున్న క్రూజ్ వచ్చేటప్పటికి హలాంగ్ బే నుంచి క్యాథరిన్ అనే క్రూజ్ చూస్ చేసుకున్నాము. మనకిచ్చింది థర్డ్ ఫ్లోర్ అనమాట. థర్డ్ డెక్. ఈ క్రూజ్ షిప్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5 డెక్స్ ఉంటాయన్నమాట. మనకి థర్డ్ డెక్‌లో ఇచ్చారు. అండ్ మనం థర్డ్ డెక్‌లో చూసుకుంటే రూమ్ నంబర్ 312. సో, రూమ్ చూసారు కదండీ! చాలా లగ్జరీ అండ్ ప్రీమియం ఉంది. ఇక్కడ రూమ్స్ తీసుకోవాలంటే మనం 2 డేస్ 1 నైట్ స్టే అండి. జనరల్ ప్యాకేజ్ స్టార్టింగ్. ₹33,000 పర్ పర్సన్ స్టార్ట్ అవుతది. చూసారు కదండీ! బ్యాక్ సైడ్ ఎనకాల ఆల్రెడీ ఇక్కడ క్రిస్మస్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. యూజువల్‌గా డిసెంబర్ అంటేనే మనకి అన్ని కంట్రీస్‌లో క్రిస్మస్ సీజన్ ఒక హాలిడే సీజన్ ఉంటది. మనకి ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో, చూసారు కదండీ! రూమ్ ఎంత లగ్జరీగా ఉందో. సో, ఇప్పుడు మనం రూమ్‌లో బ్యాగేజ్ అన్నీ ప్యాక్ చేసేసి మనం ఫస్ట్ డే ఈవినింగ్ మనని హైకింగ్ తీసుకెళ్లారు. ఒక హిల్ ఆల్మోస్ట్ 600 స్టెప్స్ ఉంటాయి అప్ హిల్. సో, ఈ హైకింగ్ చేశాము. దాని తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ స్పాట్ వచ్చేటప్పటికి మనల్ని లైమ్ స్టోన్ ప్లేస్‌కి తీసుకెళ్లారు. ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఆ లైమ్ స్టోన్ మనకి ఎలా నేచురల్‌గా ఫార్మ్ అవుతుంది, ఆ ప్లేస్‌కి తీసుకెళ్లారనమాట మమ్మల్ని. సో, హైకింగ్ అండ్ ఈ లైమ్ స్టోన్ ప్లేస్‌కెళ్ళాము. అండ్ డే 2లో వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ మనకి 6:00 షార్ప్ వేకప్ కాల్ ఇచ్చారు. అండ్ 7 కల్లా మనల్ని కయాకింగ్ తీసుకెళ్లారు. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, కయాకింగ్ అంటే చాలా బావుంటదండి కయాకింగ్. సో, మనం వెంటనే ఎళ్ళంగానే లంచ్ చేశామనమాట. సో, లంచ్ చేసిన జస్ట్ ఒక స్మాల్ వీడియో క్లిప్ మీకు పోస్ట్ చేస్తున్నాను. సో, మనకి అన్ని రకాల సీ ఫుడ్స్, నార్మల్ వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజ్ అన్ని రకాల ఫుడ్స్ మనకున్నాయన్నమాట ఇందులో. సో, ఇందులో షిప్‌లో అంటూ సెపరేట్ యాక్టివిటీ ఏం లేదండి. డే 1, డే 2లో మనకి బయట యాక్టివిటీ తీసుకెళ్లారన్నమాట. చిన్న ఒక షిప్ ప్రొవైడ్ చేసి. సో, చూసారు కదండీ! మనం మొత్తం ఫినిష్ చేసుకొని బయటకొచ్చేస్తున్నాము. థాంక్ యూ. ప్లీజ్ కీప్ వాచింగ్ 'కేబాబ్ కంప్యూటర్స్'. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.